highs, lows, and mass comebacks of Indian cricket team. So welcome to Cricket Recap 2025. హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారైతే అనుకుంటున్నా. సో చాలా రోజులు అయిపోయింది గైస్, దగ్గర దగ్గర 2 months అయిపోయింది వీడియో పెట్టి. సో హలో, అందరు ఎట్లున్నారు? సో అందరైతే బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ అయితే ఒక కొత్త టాపిక్ తో అయితే స్టార్ట్ అయిపోతున్నాం మనం సిరీస్ అయితే. సో ఇవాళ వచ్చేసి మన టాపిక్ ఏంటి అంటే క్రికెట్ రీక్యాప్ 2025. సో 2025లో ఏమైతే మేజర్ ఈవెంట్స్ అయ్యాయి, ఏం జరిగింది 2025లో, ద బెస్ట్ మూమెంట్స్, వర్స్ట్ మూమెంట్స్, అవన్నీ అయితే చూద్దాం. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ అయితే మనం ఐసీసీ ఈవెంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం గైస్. సో ఫస్ట్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే మనమైతే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025. సో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో మనమైతే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అయితే గెలిచాము. సో న్యూజిలాండ్ అయితే ఓడించాం గైస్ మనం 4 wickets తోని. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ బై రోహిత్ శర్మ. సో ఆ మ్యాచ్ అయితే మీ అందరికీ గుర్తుంటుంది. సో దుబాయ్లో జరిగింది ఈ మ్యాచ్. అండ్ ద అన్బీటన్ అయితే మనమైతే ఈ ఛాంపియన్ ట్రోఫీ అయితే గెలిచినాము. అండ్ నెక్స్ట్ మేజర్ ఐసీసీ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే సో డబ్ల్యూటీసీ ఫైనల్. సో చోకర్స్ అని పిలువబడే సౌత్ ఆఫ్రికా టీం అయితే వాళ్ళ ఫస్ట్ ఎవర్ ఐసీసీ టైటిల్ అయితే గెలిచింది. సో అది కూడా డబ్ల్యూటీసీ టెస్ట్ ఫైనల్. సో టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవడం అనేది అంత ఈజీ కాదు. సో అది కూడా మైటీ ఆస్ట్రేలియా టీం గురించి తెలుసు మీకు. సో వాళ్ళని ఓడించి గెలిచిందంటే మన టెంబా బహుమని ఒప్పుకోవాల్సిందే. సో టెంబా అది అయితే లెజెండరీ రన్. సో ఇప్పటికీ అది అవుతూనే ఉంది. సో అతనికి అయితే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు వాళ్ళు, ఇంకా డబ్ల్యూటీసీ ఫైనల్ దాకా ఓడిపోలేదు, ఇంకా ఓడిపోలేదు. సో ఆ రన్ అయితే మెచ్చుకోవాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేసి మన విమెన్స్ ఓడే వరల్డ్ కప్. సో విమెన్స్ ఓడే వరల్డ్ కప్ గురించి మాట్లాడుకున్నాం, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో విమెన్స్ ఓడే వరల్డ్ కప్ ఫర్ ఫస్ట్ మేడ్ ఇన్ వరల్డ్ కప్ ఫర్ విమెన్స్. సో మనమైతే హోమ్లో వరల్డ్ కప్ జరుగుతుంది. సో టోర్నమెంట్ అయితే మనకు అంత మంచిగా రాలేదు. హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్లో మనం క్వాలిఫై అవుతామా లేదా అని కూడా డౌట్ ఉండే. కాకపోతే హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్ తర్వాత ఏదైతే ఊపు అందుకున్నారో మనోళ్ళు, సో అదైతే ఒప్పుకోవాల్సిందే. సో ఫైనల్లో అయితే సౌత్ ఆఫ్రికాని ఊచకోత ఏంటో చూపించడం వాళ్ళకి. సో జెమిమా రోడ్రిగస్ సెమీఫైనల్లో ఆ నాక్ తెలిసే ఉంటుంది మీకు. సో జెమిమా రోడ్రిగస్ కానీ అండ్ ఫైనల్లో మన బౌలింగ్ పర్ఫార్మెన్స్ కానీ, సో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఐ థింక్ దగ్గర 400 దగ్గరనే టార్గెట్ ఇచ్చిన మనం, నాకు కరెక్ట్ గుర్తులేదు. సో ఆ టార్గెట్ని డిఫెండ్ చేయడానికి మన బౌలర్స్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. సో డ్యూ ఉండే మ్యాచ్ టైట్గా ఉండే, వాళ్ళ క్యాప్టెన్ ఎవరో సెంచరీ కూడా కొట్టింది. సో ఆ మ్యాచ్ గెలిపిస్తుందనే హోప్స్ ఉండే. కాకపోతే ఆమెను అవుట్ చేసి మనమైతే మ్యాచ్ అయితే గెలిచినాము. అండ్ నెక్స్ట్ మేజర్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్లో అయితే ఆర్సీబీ వాళ్ళ ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ టైటిల్ అయితే గెలిచింది. సో ఆఫ్టర్ లైక్ సో మెనీ ఇయర్స్. సో వాళ్ళ ఫస్ట్ ఎన్నోసార్లు క్వాలిఫై అయ్యారు, బాటమ్ ఆఫ్ ది టేబుల్లో కూడా ఫినిష్ చేశారు. కాకపోతే ఎన్నో ఇయర్స్ తర్వాత వాళ్ళైతే ఛాంపియన్షిప్ అయితే గెలిచారు. సో కంగ్రాచులేషన్స్ టు దెమ్. సో విరాట్ కోహ్లీ హ్యాపీనెస్, ఆ టీయర్స్, అతనైతే ఏడ్చేశాడు గ్రౌండ్లోనే. సో గ్రౌండ్లో ఏడ్చిన మూమెంట్ మీరు అందరూ చూసే ఉంటారు. సో అతనైతే చాలా హ్యాపీగా ఉండే. సో ఆర్సీబీ అయితే అది కూడా ఒక మేజర్ ఈవెంట్ ఇన్ క్రికెట్ హిస్టరీ ఇన్ 2025. సో అది కూడా ఒక బెస్ట్ మూమెంట్ ఉండే. అండ్ దాని తర్వాత మాట్లాడుకుంటే ఏషియా కప్ గైస్. సో ఏషియా కప్ మన పాకిస్తాన్ ఓడగొట్టినాం. తిలక్ వర్మ నాక్ మీకు అందరికీ గుర్తే ఉంటుంది. సో అది కూడా మనం అన్బీటన్ అయితే గెలిచినాం ఏషియా కప్ కూడా. సో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండే ఏషియా కప్లో కూడా. అండ్ నెక్స్ట్ ఇన్ని హైస్ ఉన్నప్పుడు ఇన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటాయి కదా. సో ఆ డిసప్పాయింట్మెంట్ గురించి మాట్లాడుకుంటే రిటైర్మెంట్స్. సో రిటైర్మెంట్స్ అయితే చాలా మెంబర్స్ అయితే ఈసారి రిటైర్మెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ అందులో ఫస్ట్ అయితే మన విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. సో వాళ్ళైతే టెస్ట్ రిటైర్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఫోర్స్ కూడా ఇప్పించారు, అదైతే నాకు తెలీదు. సో దాని గురించి మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కాకపోతే రిటైర్మెంట్ అయితే అయ్యారు వాళ్ళు. సో T20లో 2024లో రిటైర్ అయ్యారు అండ్ టెస్ట్లో కూడా 2025. సో దట్ వాస్ అ మేజర్ సెట్ బ్యాక్ ఫర్ దెమ్. సో అదైతే అండ్ రోహిత్ శర్మ స్టెప్పింగ్ డౌన్ ఫ్రమ్ క్యాప్టెన్. అతను స్టెప్ డౌన్ చేయలేదు, అతన్ని సాక్ చేశారు. అసలు అంత మంచి ఐసీసీ విన్నింగ్ ట్రాఫీ, త్రీ ఇయర్స్ 50 ఓవర్ వరల్డ్ కప్లో ఫైనల్, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా డైరెక్ట్ ఫైనల్. దాని తర్వాత T20 వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్, ఛాంపియన్ ట్రోఫీ విన్నింగ్ క్యాప్టెన్. అతన్ని ట్రాన్సిషన్, ఒక వర్డ్ అయితే వాళ్ళు గట్టిగా యూస్ చేస్తున్నారు, ట్రాన్సిషన్ అని ఆ వర్డ్ యూస్ చేసి ఏం జరిగిందో టెస్ట్ మ్యాచెస్లో మనం చూస్తున్నాం కదా. సో ఫ్లాట్ ట్రాక్ బుల్లీ అయితే మారిపోయినాం మనము. మన ఇండియన్ పిచ్చెస్లో మన కింగ్ లెక్క డామినేట్ చేస్తుండే. సో ఆ మ్యాచెస్ అవన్నీ పోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఫ్లాట్ ట్రాక్ బుల్లీ అండ్ కొంచెం స్పిన్ అయినా కూడా సౌత్ ఆఫ్రికన్స్ మనకంటే స్పిన్ మంచిగా ఆడుతున్నారు, కానీ మనమైతే ఆడలేకపోతున్నాం. సో విరాట్ కోహ్లీ రిటైర్ చేశారు, రోహిత్ శర్మని రిటైర్ ఇలా చేశారు వాళ్ళిద్దరిని. అండ్ రోహిత్ శర్మని క్యాప్టెన్సీ నుంచి తీసేశారు. అండ్ నెక్స్ట్ చేతేశ్వర్ పుజారా, ద బాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఇన్ మోడర్న్ ఎరా. సో అతను కూడా ఆల్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిపోయాడు చేతేశ్వర్ పుజారా. సో ఒక లెజెండ్ గానే చెప్పుకోవాలి. బీజీటీలో బాడీ పైన బాల్స్ తీసుకోవడం కానీ అదే చాలా గట్స్ ఉండాలి అలా వేయాలంటే. సో అతనైతే అది చేసి చూపించాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన
నికోలస్ పూరన్ గైస్. సో నికోలస్ పూరన్ 29 ఇయర్స్‌లో ద డిస్ట్రక్టివ్ టీ20 బ్యాట్స్‌మెన్, వెస్టిండీస్ కెప్టెన్‌గా కూడా చేశాడు. సో అతను కూడా రిటైర్ అయిపోయాడు. అతను కూడా ఆల్ ఫార్మాట్ రిటైర్ అయిపోయాడు. అతనైతే ఇప్పుడు ఓన్లీ లీగ్స్ అయితే ఆడుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ మన స్టీవ్ స్మిత్, వన్స్ అగైన్ అ లెజెండ్. సో అతనైతే ఓడిఐ ఫార్మాట్లో నుంచి అయితే రిటైర్ అయిపోయాడు స్టీవ్ స్మిత్. అండ్ మార్టిన్ గప్టిల్ గురించి చూసుకుంటే అతనైతే మన ఆల్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిపోయాడు. సో ఇవైతే కొన్ని సెట్ బ్యాక్స్ అయితే ఉండే మన 2025లో. ఇన్ని హైస్ ఉన్నాయి, అన్ని లోస్ ఉన్నాయి. అండ్ పీక్ ప్రోగ్రెస్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ లెక్క ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరని చూసుకుంటే అభిషేక్ శర్మ గైస్. అభిషేక్ శర్మను ఒప్పుకోవాల్సిందే. నేను నార్మల్ పడితే లేకపోతే లేదనే బ్యాట్స్మెన్ అనుకున్నా, కానీ బౌలర్స్ అయితే పోసుకున్నారు గైస్. అతను చూస్తే అతను ఒక్క 5-6 ఓవర్ ఆడారంటే మ్యాచ్ వన్ సైడ్ వేస్తున్నాడు అతను పవర్ ప్లేలోనే. సో అతను కూడా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో చూద్దాం 2026 వరల్డ్ కప్లో అతని మీద డిపెండ్ అయితే అయి ఉంటుంది టాప్ ఆర్డర్. సో పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అయితే మన అభిషేక్ శర్మ గైస్. అండ్ ఇంకొక సెగ్మెంట్ కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా గైస్. నేను కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్ దీన్ని ఎందుకు అంటున్నా అంటే, మన 2 నాన్ కమిటల్ గైస్ కమ్బ్యాక్. సో 2 నాన్ కమిటల్ గైస్ కమ్బ్యాక్ స్టోరీ ఇదైతే దీని టైటిల్. సో ఫస్ట్ ప్రెస్ మీట్ పెడతారు ఇద్దరు లెజెండ్స్, ఇద్దరు. ఒకరు మన అజిత్ అగర్కర్, ఇంకొకరు గౌతీబాయ్. సో వీరిద్దరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడు అడిగినా 2027 వరల్డ్ కప్కి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ పార్ట్ ఎలా ఉంటుందని అడుగుతారు వాళ్ళిద్దరిని. వాళ్ళు ఏమంటారు, ఇంకా 2 ఇయర్స్ ఉంది, అదే మాట అంటూ ఉంటారు. ఎప్పుడినా అదే మాట. సో నెక్స్ట్ ఓకే, దాని తర్వాత విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని నాన్ కమిటల్ అంటారు. సో వాళ్ళు మన ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లేదు వాళ్ళు. సో వాళ్ళిద్దరు నాన్ కమిటల్, వాళ్ళకి క్రికెట్ పట్ల కమిట్మెంట్ లేదు. వాళ్ళు ఆడేది ఒక్కొక్క ఫార్మాట్, అందులో కూడా వాళ్ళు కమిట్మెంట్ చూపించట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ ముందు. మనం ఆస్ట్రేలియా టూర్ అయింది కదా ఇంత ముందు రీసెంట్లీ. సో దాంట్లో ఫస్ట్ ఓడిఐ రోహిత్ శర్మ స్ట్రగ్లింగ్. సో స్ట్రగుల్ చేస్తూ ఎందుకంటే కొన్ని మంత్స్ తర్వాత అతనైతే క్రికెట్ ఆడడానికి అయితే వచ్చాడు. సో స్ట్రగుల్ అయ్యాడు, ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఫస్ట్ ఓడిఐ ఓకే, ఒక 40 బాల్ ఏమో ఆడినట్టున్నాడు. రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్ వదిలేద్దాం. సెకండ్ మ్యాచ్ విరాట్ కోహ్లీకి సిరీస్ అంతా మంచిగా వెళ్ళలేదు. సో లాస్ట్ మ్యాచ్ అయితే మంచిగా ఆడిండు. ఓకే, విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ డక్, సెకండ్ మ్యాచ్ డక్, ఇదైతే చెప్తున్నా. సెకండ్ మ్యాచ్ రోహిత్ శర్మ ఫస్ట్ బ్యాటింగ్ మనమే, ఊచా కోత గైస్, సైలెంట్ చేసిండు అందరినీ. అది కూడా వదిలేద్దాం, అందులో 80 ఆడేమో కొడతాడు, సెంచరీ మిస్ అయింది ఆడ. నెక్స్ట్ మ్యాచ్ చేసింగ్లో మనం వాళ్ళు 2-0 సిరీస్ లీడింగ్, వాళ్ళు సీరియస్ వాళ్ళే. మన ఇజ్జత్ కాపాడడానికి ఒక మ్యాచ్ అనేది గెలవాలి. సో నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారు, దయ చూపిస్తారు మన పైన. మన శుభ్మన్ గిల్ అయితే టాస్ అయితే గెలవట్లేదు. సో దయ చూపించి ఓకే మేము బ్యాటింగ్ చేస్తాం, మీరు బౌలింగ్ చేయండి ఫస్ట్ అంటారు. మన చేసింగ్ వస్తుంది, చేసింగ్లో వన్ సైడ్ రోహిత్ శర్మ సెంచరీ, విరాట్ కోహ్లీ 50+. సైలెంట్ చేశారు అజిత్ అగర్కర్ని. మూసుకొని ఉండాలి ఇక అన్నట్టు చెప్పిండు వాళ్ళని. సార్ నా అట్లుంటుంది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కంబ్యాక్ స్టోరీ అంటే. దాని తర్వాత వస్తుంది మన ఇండియాలో సౌత్ ఆఫ్రికా టూర్. విరాట్ కోహ్లీ ఊచా కోత గైస్, సెంచరీస్ మీద సెంచరీస్. మన విరాట్ కోహ్లీ అందరిని అయితే సైలెంట్ చేసారు. ఎవరైతే నాన్ కమిటల్ అయితే అన్నారో వాళ్ళని, ఎవరైతే క్వశ్చన్స్ రేజ్ చేస్తారో వీళ్ళకి ఫిట్నెస్ లేదు. ఫిట్నెస్ అంటే రోహిత్ శర్మ గైస్ ఎట్లుండే గైస్, అతను ఇంత బక్కా అయిపోయిండు, మొత్తం ఫిట్టెస్ట్ ప్లేయర్, వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ప్లేయర్ అయిపోయిండు ఇండియన్ టీంలో ఇప్పుడు. సో వాళ్ళిద్దరిది కంబ్యాక్ స్టోరీ కూడా మెచ్చుకోవాలి. సో దట్ వాజ్ గ్రేట్ కంబ్యాక్ నేను చూసిన దాంట్లో. అండ్ ఇంతే గైస్ ఈ ఇయర్ క్రికెట్ రీక్యాప్ వీడియో. సో కొత్త ట్రై చేసిన, మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కొంచెం రెగ్యులర్గా ఉండడానికి అయితే ట్రై చేస్తా. సో నాదైతే పాత ఛానల్ ఉండే గైస్, రనేష్ ఆన్ ది పిచ్ అని. వానికి యూట్యూబ్ వానికి ఏం తలగానప్పుడు నాతో ఎప్పుడు ఛానల్ పెట్టిన ఏదో నువ్వు స్ట్రైక్ చేస్తాడు అలా. నేను ఓకే నాదే తప్పు, కానీ అందుకే ఇక నా ముఖం నేనే చూపించుకుంటాను వీడియోలలో. ఇప్పుడు స్ట్రైక్ అయ్యేలా చూద్దాం అన్నట్టు. సో దాంట్లో 600+ సబ్స్క్రైబర్స్ 1 year కష్టపడ్డా, అయిపోయింది దాని పని. నేను పోయింది అది మొత్తం. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు స్టార్ట్ చేసిన మోటివేషన్ రాలే, మనది వాళ్ళు చూస్తారా అనుకున్నా. కాకపోతే ఓకే ట్రై అయితే చేద్దాం, సపోర్ట్ చేస్తారు లేకపోతే లేదు అనుకుంటున్నా. సో నెక్స్ట్లో వెళ్దాం. క్రికెట్ మీరు సపోర్ట్ చేస్తే మాత్రం డైలీ మంచి వీడియో పెడతా గైస్. సో మన దగ్గర కంటెంట్ ఉంది, కాకపోతే మోటివేషన్ లేకుండే. ఇప్పుడు చూద్దాం. సో కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తా. నెక్స్ట్లో వెళ్దాం. అందరికీ బాయ్.